కరీంనగర్ ఎక్కడ చూడండి అద్భుతమైన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపేషన్, కరీంనగర్ యొక్క షాన్ బడాదియా, కరీంనగర్ యొక్క జీవన ప్రమాణాలు పెంచుకున్నాం. ఈ రూరల్ ప్రాంతం కూడా ఎక్కడ చూడండి అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. ఒకవైపు మానేర్ రివర్ ఫ్రంట్, ఒకవైపు కేబుల్ బ్రిడ్జ్, ఒకవైపు వెంకటేశ్వర టెంపుల్, ఒకవైపు ఈద్గా, ఒకవైపు కృష్ణున్ టెంపుల్, ఒకవైపు మెడికల్ కాలేజ్, ఎక్కడ చూసినా అద్భుతమైన రోడ్స్ డెవలప్మెంట్ అయినాయి. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందుగా ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఎందుకు ఒక్క రూపాయి ఇవ్వలేదంటే అది సమైక్య పాలకుల మనని ఇబ్బంది పెట్టిండ్రు. సోదరులారు, ఈరోజు 15 సంవత్సరాలే మచ్చ లేకుండా బతికినా, ఏ రోజున ఒక అవినీతి ఆరోపణలు లేకుండా బతికినా, ఏ రోజున భూ కబ్జాలు లేకుండా ఇచ్చినాం, కరీంనగర్ నగరం ఒక శాంతియుత వాతావరణంలో ఉంచినాం. ఎక్కడైతే హిందువులు ముస్లింలు కలిసి మెలుస్తారో అక్కడ అభివృద్ధి అయిద్దని భావించి ముందుకెళ్ళాం. అందుకే ఈ కరీంనగర్ నగరము హైదరాబాద్ తర్వాత ఒక గొప్ప నగరంగా మారిపోయింది. ఎందుకోసం చెప్తున్నా అంటే ఈ డెవలప్మెంట్ కొనసాగాలి, ఈ నగరం యొక్క ఈ జిల్లా యొక్క డెవలప్మెంట్ కొనసాగాలి. ఇట్ షుడ్ బి కంటిన్యూ. దానికి ఒకటి, ఢిల్లీ పాలకుల చేతిలో పెడితే తెలంగాణ రాష్ట్రం రాకముందు 40 సంవత్సరాల దరిద్రాన్ని చూసినాము. మళ్ళీ గుట్ట ఢిల్లీ పాలకుల చేతిలో పెడితే మళ్ళీ అదే గతి ఇస్తుంది. కాబట్టి మన బిడ్డల భవిష్యత్ అంధకారం చేయొద్దు. ఎందుకంటే ఈరోజు బీజేపీ ముసుగుల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు. ఎవరి కిరణ్ కుమార్ రెడ్డి? ఇదే తెలంగాణకు వ్యతిరేకంగా ఉండి మీరు కరెంటు మొత్తము గుడ్డి దీపం అయిందని చెప్పేసి ఈరోజు ఆంధ్ర నుంచి మళ్ళీ బీజేపీ ముసుగులేసి హైదరాబాద్లో ఉండి ఒక్కొక్కరు తీసుకుంటా ఈరోజు కండవాలు కప్పుకుంటున్నాడు. ఇదే షర్మిలమ్మ కేవీపీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఢిల్లీ బస్లో తెలంగాణ వ్యతిరేకులు మళ్ళీ ఈరోజు తెలంగాణ గడ్డ మీద నిలబడ్డారు. సోదరులారా, ఈ కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఎక్కడ కలుసుకుంటాయి? ఢిల్లీలో కలుసుకుంటాయి. ఇంతకుముందు తెలంగాణ వ్యతిరేకులు ఢిల్లీలో ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు వచ్చి హైదరాబాద్లో కూర్చున్నారు, నాసు పెట్టుకొని కూర్చున్నారు. కేసీఆర్ను ఓడగొట్టాలే, ఢిల్లీలో కూర్చొని తెలంగాణను మళ్ళా ఆంధ్రలో కలిపే పరిస్థితి చేస్తున్నారు. సోదరులారా, 1956లో మన తాత ముత్తాతలు చేసిన తప్పుకు 40-50 సంవత్సరాలు దరిద్రాన్ని చూసినాం. మనం తప్పు చేస్తే మన పోరగాన్ల భవిష్యత్తు అంధకారం అవుతుంది. సోదరులారా, తెచ్చుకున్న తెలంగాణ మన కోసం, తెచ్చుకున్న తెలంగాణ ఎవరి చేతిలో పెట్టాలి? ఢిల్లీ చేతిలో పెడదామా? హైదరాబాద్ గడ్డ మీద షేర్ కేసీఆర్ చేతిలో పెడదామా? ఒక్కసారి ఆలోచించుకోరి. 40-50 సంవత్సరాలు ఢిల్లీ చేతిలో ఉన్న తెలంగాణ చూసినాము, 10 సంవత్సరాలు కేసీఆర్ చేతిలో ఉన్న తెలంగాణ చూసినాం. ఈరోజు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, హైదరాబాద్ డెవలప్ అవుతుంది, ప్రపంచం మొత్తం తెలంగాణ కరీంనగర్ చూసే పరిస్థితి వచ్చింది. ఒకవేళ మళ్ళీ ఢిల్లీ పాలకులు చేతుకోతే గదే గుడ్డి దీపం, గదే రోడ్ల మీద అస్తవ్యస్తమైన పరిపాలన, ఇది కొనసాగకూడదని చెప్పేసి చాలా మాట్లాడతారు. 2018లో చాలా మాట్లాడిర్రు. 2018లో దెబ్బగాడికైనాక ఎవరు కేసీఆర్